శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది 12 రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే, ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది. చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును, అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. నిజానికి 12 రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి, సహజం. అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ, ధనుస్సు రాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అని చెప్పాలి. దైవానుగ్రహము అనేటువంటిది చాలా అవసరము మీకు ధనుస్సు రాశి వారికి. అయితే మీరు అనుకున్నవి అనుకున్నట్టు చేయడానికి ముందుకు వెళతారు. కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. అయినా ఆ ఇబ్బందులను అధిగమించి మళ్ళీ మీరు ముందడుగు వేయడం లాంటిది జరుగుతుంది. ఎంత చేసుకున్నా నాకెందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది, మాకెందుకు కలిసి రావటం లేదు, మేము ఇంత కష్టపడుతున్నాము కదా, ఇంత శ్రమ పడుతున్నాము కదా, అధికంగా డబ్బు ఖర్చు అవుతుంది కదా, మాకెందుకు నిలబడడం లేదు, ఒక ఇల్లు కొనలేకపోతున్నాము, ఒక వాహనము కొనలేకపోతున్నాము, పిల్లల చదువులకు డబ్బులు కట్టలేకపోతున్నాము, ఎలా చేసుకోవాలి అనేటువంటి మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి. మీకు ఒక ఉద్యోగపరంగా ఒక పని కావడం లేదు, అలాగే వేరే చోటికి వెళ్ళాలి అంటే కుదరటం లేదు, వివాహ ప్రయత్నాలు ఎంత చేసినా జరగడం లేదు. ఇలాంటివేవో మనస్సుకు కొంచెం అనానుకూలమంది ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసములో చాలా అనుకూలవంతముగానే ఉన్నది. ఏది ఏమైనా మన వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. అవి చూసుకొని ఎప్పుడైతే మనము సవరించుకుంటామో తప్పకుండా మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ముఖ్యముగా దైవారాధన అనేటువంటిది చాలా అవసరము కాబట్టి మీకు ఎవరైతే నచ్చుతారో, మీకు ఎవరి మీద నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మంచి సలహాలు తీసుకోండి, ఒక సలహా మేరకు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంట్లో శుభకార్యాలు జరగడం లాంటివి చేస్తారు. అలాగే విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది, గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా రావాల్సినటువంటి అమౌంట్ వస్తూనే ఉంటుంది చేతికి. కానీ నిలబడము చేయటం అనేటువంటిది తక్కువ. నిలబడితే కదా ఏదైనా చేసుకుంటాము అనేటువంటిది ఉంటుంది. అప్పులు కూడా ఉంటాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఏది ఏమైనా దత్తాత్రేయ స్వామిని కానీ షిరిడి సాయినాథను కానీ ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని గనక మీరు అనుకుంటే మీ జాతకాన్ని తప్పకుండా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మీరు ఏ లగ్నంలో పుట్టారు, ఏవి గ్రహస్థితులు నడుస్తూ ఉన్నాయి, వింశోత్తర దశల్లో ఏముంది, ఎక్కడ తేడా వస్తున్నది అనేటువంటివి కనుక మీరు సవరించుకుంటే తప్పకుండా ఇంట్లో జరగాల్సినటువంటి శుభకార్యాలు, ఉద్యోగాలు రావటానికి కానీ, భూముల నుండి మీరు పొందాల్సినటువంటి ఉపశమనము కానీ, కోర్టుపరమైనటువంటి కేసుల నుంచి పొందేటువంటి ఉపశమనాన్ని కానీ తప్పకుండా మీరు పొందుతారుగాక. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది. ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి, మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్య
మైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసములో కార్తీకము అంటూ ఉంటారు. కార్తీకముని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు. కార్తీక దీపం అని పెడతాం. ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం. ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాన్లు అందరూ కూడా, ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన, నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తాము. ఆ ఒత్తి ఆవు నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము. మనము శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రంలో, కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించటములో ఆంతర్యం ఏమిటి అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు 365 రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అందువలననే అక్కడ ఈ కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం. ఆకాశ దీపం ఆకాశములో అంటే ఎక్కడ, ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది. అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత. మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు నడుముకు తాడు కట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం. అటువంటి దామోదర దీపదేవతాభ్యో నమః అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయము శివ అని మనం చెప్పుకుంటున్నాం. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని. అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే. స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే, మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు. అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు, నిండు చంద్రుడుగా ఉంటాడు. మనము కోరేటువంటి కోరిక, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది, ఏది కోరుకున్నా జరుగుతుంది అని. అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి. 10 కోరుకోరాదు, ఒక్కటి కోరుకోండి. 365 ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకరే. కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయటానికి మానవులకు ఎక్కడవుతుంది? కోరికలు లేకుండా ఉంటారా మానవులు? అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి, అన్యాయమైనది ఏంటి అనేది ఉంటుంది కదా. మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు. అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా 365 ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి, మీకు మేలు జరుగుతుంది.